పేరు చెప్పండి. నా పేరు ప్రశాంత్ అండి. ఏ ఊరండి? అడిమద్దులపల్లి అండి. ఏ జిల్లా, ఏ మండలం చెప్పండి. అది కాంపల్లి మండలం, ఖమ్మం జిల్లా అండి. ఓకే, ఇంతకుముందు మీ తోట ఎట్టుండేదండి? మా తోట ఇంతకుముందు ఎదుగుదల లేకుండా మొత్తం బండు బారిపోయినట్టు, చెట్టు కూడా ఎదుగుదల ఎక్కువ లేదండి, గ్రోతింగ్ లేకుండా మొదటి ఆకంతా ముడుచుకొని ఇట్లాంటివి ఉంది. ఆకు ఇంతకుముందు ముడుచుకొని ఉందండి, ఆకు ముడుచుకొని ఉంది. ప్లస్ అందులో ఒకటి ఈ పూత కూడా అది దాన్ని ఏమంటారండి, నిలిచేది కాదా? నిలిచేది, రాలిపోయింది. పూత కూడా ఇప్పుడు క్లారిటీగా ఉందండి. ఇంతకుముందు వాడిన మందులు అంతా లేదు. మళ్ళీ ఈ మధ్యన పుష్పాంజలి కంపెనీ నుంచి వాడుతున్నామండి. పుష్పాంజలి కంపెనీ వాళ్ళు వచ్చారు, వాళ్ళే మంచిగా ఎట్లా మందు కొట్టాలి, ఏం చేయాలని చెప్పారు. ఫస్ట్లో బయోబియాను, ఇది న్యూ పవర్, ఇంకొచ్చేసి జెమిని ప్లస్ ఈ మందులు వాడిస్తారు. ఏ టైంకి కొట్టాలి, ఎట్లా కొట్టాలి, నీరు ఎట్లా పెట్టాలని కూడా వాళ్ళే చెప్పారండి. ఇది చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ మందులు వాడబట్టి దగ్గర 2 నెలలు అవుతుందండి. 2 నెలలకి ఇంత ముందు మొత్తం ఫస్ట్ చేసినప్పుడు గ్రోతింగ్ అసలు లేదు. చిన్న చిన్న చెట్లు నాకు మొక్కల దాకా ఉండి అసలు గ్రోతింగ్ లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ లెవెల్ దాకా వచ్చింది. తోట చూసుకుంటే అర్థమవుతుంది. అందులో కూడా మనకి ఈ మధ్యన 3 రోజులు వర్షాలు పడ్డాయి కదండి, అది అప్పుడు కూడా తోట రాలేదు. క్రాప్ కూడా మంచిగా సెట్టింగ్ కూడా, క్రాప్ సెట్టింగ్ కూడా మంచిగా కాయ కూడా మంచిగా, క్రాప్ సెట్టింగ్ కూడా మంచిగా ఉందండి. క్రాప్ సెట్టింగ్ పూత అయినా కానీ చెట్టుకి పూత నిలబట్టడం కూడా సార్ అంతా బాగుంది. ఇప్పుడు ఇంతకుముందు ఇట్లా కాయ లేదు సార్, వచ్చిన పూత రాలిపోతా ఉంది. ఇక నాది తినడానికి కూడా కొంచెం వీలుగానే వీలు లేదు, అసలు అల్లకపోయింది మొత్తం తోట. ఇది సార్ ఎప్పుడు ఏ మందు కొట్టాలన్నది కూడా మాకు ఈ కంపెనీ వాళ్ళు వస్తుంది, వాళ్ళే మాకు ఏ టైం కొట్టాలా, ఏ మందు కొట్టాలి, అడుగు మందు కూడా మన కింద వేసి అడుగు మందు కూడా ఏ మందు వేయాలి కూడా వాళ్ళే చెప్పిపోతారు. ఏం బ్రాండ్ అండి? పుష్పాంజలి. పుష్పాంజలి. ఓకే.